హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ, వర్క్డ్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఇన్ ట్రిపుల్ ఐటీ, కమిషనర్ ఎడ్యుకేషన్, ఇదే కాకుండా ఎంబీబీఎస్ ఎండి పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఏ అశోక్ గారు. మరి సార్తో మాట్లాడదామా? ఏ గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత సార్ని మళ్ళీ పిలవడం జరిగింది. అసలు ఏ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, జాబ్సే కానీ మన ఇంకా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా కూడా ఇంకా ప్రతి దాంట్లో కూడా ఏ అనేది ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది కదా. సో మరి సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం డీటెయిల్గా. నమస్తే సార్. నమస్తే సార్, ఒక వీడియోలో మీరు చెప్పారు ఏఐ అనేది మనల్ని ఓన్లీ ఎకానమీ జాబ్సే కాకుండా మన హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది, అంటే పర్సనల్ అసిస్టెన్స్ లాగా కూడా ఉంటుంది అన్నారు. అలాంటి రెండు సంఘటనల గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఏఐ ప్రాణాలను కూడా కాపాడుతుంది అంటే రీసెంట్గా ఒక పర్సన్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మీతో చెప్పిస్తాను ఆ విషయం అంతా ఏంటి వివరాలు. వెళ్ళినప్పుడు ఆయన డాక్టర్ ఏం చెప్పాడు, ఏం లేదు కూల్గా ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చాక ఏ ఎలా కాపాడింది ఆయన్ని? ఏ చాలా వైద్య రంగంలో చక్కటి సేవలను అందిస్తుంది. ఏ ఒక శుభ పరిణామం, మానవాళికే శుభ పరిణామం. ఏ వల్ల చాలా అసలు లాభాలు జరుగుతున్నాయంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యం పైన ఏ అందించే సేవలు సహాయం దోహదం చేస్తున్నది. ఏ విధంగా అంటే ఏ ప్రాణాలు కాపాడుతుంది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నటాలి అనే ఒక ఆవిడ, తను చాట్ జీపీటీ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంది. అయితే తను 8 months ప్రెగ్నెంట్. అప్పుడు ఆవిడ ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ అలా చాట్ పెట్టి సరదాగా ఆడుకుంటుంది. ఆడుకుంటూ నాకెందుకో దవడ చాలా గట్టిగా అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది, నొప్పిగా కొంచెం టైట్ అనిపిస్తుంది అని ఇలా టైప్ చేసింది. చాట్ జీపీటీని అడుగుతుంది. ఆ చాట్ జీపీటీని అడిగింది, వై మై జా ఇస్ ఏకింగ్ అంటే వెంటనే ఏమన్నదంటే, ప్లీజ్ రష్ టు ద హాస్పిటల్, గో టు ద ఎమర్జెన్సీ, యూ హ్యావ్ టు రష్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. షీ డి నాట్ అండర్స్టాండ్. 8 months పైగా జాకి అలాంటి హార్ట్ ఇంకేదైనా ఎమర్జెన్సీ అని అనుకోరు కదా. ఆవిడ అంటే నటాలి ఆవిడ పేరు. ఇది 2022లో జరిగిన సంఘటన. అయితే మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు యూ ప్లీజ్ ఇమీడియట్లీ రష్ అంటే అప్పుడు వెంటనే కాల్ అదే చాట్ జీపీటీ అన్నది. అంటే అదే ఏ యొక్క సాధారణ ఏదైతుందో చాట్ జీపీటీ అప్లికేషన్ అదే అన్నది, కాల్ అంబులెన్స్, రష్ టు ద హాస్పిటల్ అని మళ్ళీ తొందర పెట్టింది అది. అంటే అప్పుడు ఆవిడ సీరియస్గా తీసుకొని పోయింది. అక్కడ వెళ్ళినాక ఆడ వాళ్ళు డయాగ్నోసిస్ చేశారు, ఆవిడ ఈసీజీ తీసుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే కరెక్ట్ ఆవిడకి చాలా సీరియస్ ఎమర్జెన్సీ ఉండింది. వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్, మీరు 1/2 hour లేట్ అయి ఉంటే అసలు మీరు బహుశా ప్రాణాలతో ఉండడం అవకాశం లేకుండే, సో రియలీ హ్యాస్ సెంట్ యూ ఇన్ టైం అని అన్నారు. ఇంకోటి, ఒకవేళ ఆవిడ ఆ మాట అనకపోయి ఉంటే, సరదాగా చాట్ జీపీటీతో ముచ్చటించకపోయి ఉంటే రాత్రి పడుకునేది ఆవిడ, లేచేదన్న గ్యారంటీ లేదు అనమాట. నిద్రలోనే ప్రాణం పోయేది. సో ఈ విధంగా ఏఐకి జస్ట్ మెన్షన్ చేసినందుకు గాను ఉంది. ఇలాగే ఒక తల్లి తన బిడ్డను 5-6 డాక్టర్ దగ్గర హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తే ఎవ్వరు కూడా డయాగ్నోస్ చేస్తూ సరిగ్గా చేయలేకపోతున్నారు. ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. సో ఆవిడ విసిగిపోయి 5-6 డాక్టర్స్ చేంజ్ అయిపోయాక ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా చాట్ జీపీటీలో వేసేసింది. చాట్ జీపీటీలో వేయగానే చాట్ జీపీటీ కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఏమండి మీరు ఇది చేయించారా అని డాక్టర్లు అడిగినట్టు అదే అడిగింది. అడిగితే లేదండి అంటే, ఇవి చేసుకొని రండి అన్నది. అయితే సరే ఎందుకైనా అడుగుతుంది కదా అని పోయి చేసుకొని వచ్చింది. వస్తే అప్పుడు అన్నది, మీ అబ్బాయికి ఈ హెల్త్ ప్రాబ్లం ఉందని. నేను అది తీసుకుని వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ చూపించారు. డాక్టర్స్ చూపిస్తే, అవును ఇది మేము మిస్ అయిపోయాము, ఇది కరెక్టే అన్న. సో చూడండి, అంటే ఒక డాక్టర్స్ కూడా మిస్ అయింది, చేశారు. ఇంకోటి ప్రాణం కాపాడింది. ఇంకోటి ఏంటంటే, అతను కడుపులో నొప్పి ఉందని కడుపు నొప్పి అని వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అయితే ఇది అసిడిటీ అయి ఉంటుందని డాక్టర్లు దాన్ని కొంచెం తేలిగ్గా తీసుకొని, సరే కంగారు ఎందుకు పెట్టాలి, మామూలుగా అసిడిటీ లాగానే ఉన్నాయి సిమ్టమ్స్ అని వాళ్ళు అసిడిటీ బ్లాక్ చేయడానికి యాంటాసిడ్ ఇచ్చారు. ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం పర్లేదు మీరు వెళ్ళండి అన్నారు. అయితే వెళ్ళాక కూడా ఈజ్ గెటింగ్ ద ప్రాబ్లం. సో హీ ఆస్క్డ్ ది చాట్ జీపీటీ ఏమందంటే, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ,
యు రష్ టు ద హాస్పిటల్. అక్కడ అంటే అప్పుడు దెన్ హీ హ్యాడ్ టు రష్ టు ద హాస్పిటల్. అప్పుడు ఏమో వెళ్ళి చూస్తే డాక్టర్స్ మళ్ళీ ఎగ్జామిన్ చేస్తే అది అపెండిసైటిస్ ఉంది, అది బస్ట్ అవడానికి రెడీ ఉంది, కొంచెం లేట్ అయి ఉంటే ప్రాణాలు కూడా పోయాయి, బస్ట్ అయిపోయి. సో అంత సీరియస్ ప్రాబ్లమ్ని అక్కడ డాక్టర్స్ డయాగ్నోస్ చేయకపోతే చాట్ జీపీటీ దాన్ని పసిగట్టి ఆ వ్యక్తికి ఆ పేషెంట్కి అడ్వైజ్ ఇచ్చేసి ప్రాణాలని కాపాడింది. ఇది డాక్టర్ కంటే ఎక్కువ. సో డాక్టర్ ఏవైతే మిస్డయాగ్నోస్ చేస్తున్నారో ఈ మధ్య కొన్ని దగ్గర ఎర్రర్స్ అవుతున్నాయి, హ్యూమన్స్ ఎర్రర్. అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చాడు, నేను ఒక డాక్టర్గా నేను నా అభిప్రాయాన్ని చెప్తాను, నాకున్న అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో, నాకున్న నాలెడ్జ్తో. ఉదాహరణకి మీరు ఇంకో హాస్పిటల్ దగ్గర వారు ఇంకో ఇదే చెప్తారు. కానీ చాట్ జీపీటీ అలా కాదు, అది కొన్ని వేల మంది డాక్టర్ల కలయిక, అనుభవాలన్నీ దాంట్లో క్రోడీకరించి ఉన్నది. కాబట్టి అది మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒకరెక్కువనా వేల మందితో సమానమైన ఏ ఎక్కువనా? దట్ ఈస్ బికాస్ ఏ ఇస్ ట్రైన్డ్ ఆన్ చాట్ జీపీటీ, కానీ ఏ ఇస్ ట్రైన్డ్ ఆన్ millions of data sets. Then it studies the patterns, predicts the probability of the occurrence of the disease. సో ఇది చూడగానే చెప్పేస్తుంది అండి. ఇంకో చాలా చక్కటి ఎగ్జాంపుల్ ప్రాణాలు కాపాడేది ఏంటంటే, పేషెంట్లు కడుపు నొప్పి, ఫీవర్ అని వస్తున్నారు, ఏమనిపించదు పైనుంచి, హెడేక్, ఫీవరు, తర్వాత వణుకు, చలి ఉంది అని అంటారు. ఇదేదో మలేరియానో ఇంకేదో ఏదేదో అనుకుని ఎవరితో వచ్చి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది అప్పటికే చాలా సీరియస్ అవుతుంది. ఏమైతుందంటే అది అప్పుడు అడిగినప్పుడు అది ఏమంటుందంటే, వీళ్ళ బాడీలో సెప్సిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, అది కనుక ట్రీట్ చేయకపోతే ద పర్సన్ విల్ డై. సో సెప్సిస్ అనేది చాలా మంది డాక్టర్స్ మిస్ చేస్తున్నారు డయాగ్నోసిస్. అలాంటి వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు ప్రపంచంలో చాలా హాస్పిటల్స్లో. సో కాబట్టి దాన్ని చాలా చక్కగా అరికట్టింది. ఎందుకంటే దానికి ఆ ప్యాటర్న్ అనేది తెలిసిపోయింది, ఇది ఇలా ఉంటుంది, సెప్సిస్ ఇలా ఉంటుందని. డాక్టర్స్ ఏమో వాళ్ళ అనుభవంతో చెప్పే డయాగ్నోసిస్ బట్టి చూడడానికి బాగానే ఉన్నాడు కదా పేషెంట్ అని అనుకుంటున్నారు, కానీ లోపల అది ఉన్నది వాళ్ళకి తెలియదు. సో ఆ విధంగా డాక్టర్స్ మిస్డయాగ్నోస్ చేసిన, పొరపాటు చేసిన, డాక్టర్స్ మిస్ చేసుకున్న, వారు ఓవర్లుక్ చేసిన, ఒకవేళ పసిగట్టలేకపోయినా డయాగ్నోసిస్, అది చేయగలుగుతుంది, ప్రాణాలు కాపాడుతుంది. సో సెప్సిస్. అలాగే నేను ఇంకో ఉదాహరణ చెప్పాను, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, తర్వాత గర్భసంచి క్యాన్సర్ కానీ ఉమెన్లో కూడా ఇది ఈజ్ ఏబుల్ టు టెల్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మీరు ఈ విధంగా చూసుకోండి, ఈ విధంగా చేయండి అని చెప్తుంది. జాగ్రత్త పడండి అని ముందే చెప్తుంది. ఇట్ విల్ గివ్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ కంటే ముందే చెప్తుంది క్యాన్సర్ రాబోతుంది అని. ఆ విధంగా నిజంగానే ప్రాణాలు కాపాడినట్టే కదా. అంటే మనం అడిగే దాన్ని బట్టి కూడా ఉంటుంది, క్లారిటీగా అడగాలి. లేదు, అట్లేం లేదు. అడగకపోయినా ట్రీట్మెంట్కు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా కానీ అది టెస్టులు చేసినప్పుడు ఇట్ ఈస్ ఏబుల్ టు డయాగ్నోస్. మరి అడగాలనే కాదు, ఎక్కడైతే డాక్టర్స్ వెళ్ళారో, ఎక్కడైతే డాక్టర్స్ మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చి టెస్టులు చేస్తారో, అక్కడ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్ ద ప్రెడిక్షన్ దట్ దిస్ పర్సన్ మే లైక్లీ టు డెవలప్ క్యాన్సర్. సో అర్లీ స్టేజ్ క్యాన్సర్ కానీ, ప్రీ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ కానీ చెప్పగలుగుతుంది. ఆ విధంగా రాబోయే క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ కావచ్చు, ఇంకేదన్నా క్యాన్సర్ ఆఫ్, ఒక రేడియాలజీ ఎక్స్రేలో, అది ఎంఆర్ఐ స్కాన్లో చూసుకుంటే డాక్టరు నాడ్యూల్ ఉంది ఇక్కడ గొంతులో క్యాన్సర్ది, అది మిస్ చేసుకున్నాడు, కానీ ఏమి పసిగట్టాడు. అదే చేయకపోయి ఉంటే ఆ పేషెంట్ చనిపోయేవాడు. సో దాన్ని సమయంలో ఆపరేషన్ చేశాడు. సో మిస్డయాగ్నోసిస్ అండ్ ఆల్సో ఓవర్ సైట్ అంటారు, ఓవర్లుకింగ్, పొరపాటు కావడం వల్ల కానీ, తర్వాత సిమ్టమ్సే లేనట్టుగా అనిపిస్తుంది. కడుపు నొప్పి అని అనుకున్నారు కానీ అక్కడ అసిడిటీ అనుకున్నారు, కానీ అపెండిసైటిస్ అంత ఎమర్జెన్సీ అని అనుకోలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న పరిస్థితులను కూడా అసలు ఎంతో చక్కగా పసిగట్టి వాటికి ముందే వార్నింగ్ ఇవ్వడం, డాక్టర్లకు అలర్ట్ చేయడం, పేషెంట్లకు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏజ్ వల్ల మనకు వీ కెన్ ప్లాన్ అవర్ లైఫ్ స్టైల్స్. మనకు ఇప్పుడు చాలా వరకు చూడండి, మనం ఇవాళ రేపు అన్ని వాచ్లో అప్లికేషన్లు అన్నీ వచ్చాయి. దీనివల్ల మనకు గ్లూకోజ్ మానిటరింగ్, షుగర్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఈసీజీ మానిటరింగ్, అండ్ తర్వాత పల్స్ రేటు, తర్వాత మన యాక్టివిటీస్ అన్నీ కూడా మానిటర్ చేయబడుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల మనం మన లైఫ్ స్టైల్ని దానికి అనుగుణంగా మార్చుకొని, డైట్ చక్కగా పాటించి, ఎక్సర్సైజ్ సరిగ్గా పాటిస్తే షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. ఆ విధంగా మన ప్రాణాలని మనం, అంటే మన ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకోవచ్చు, తర్వాత ప్రాణాపాయ స్థితిని తప్పించుకోవచ్చు. ఈ విధంగా ఏఐ ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్ టు హ్యుమానిటీ. థ్యాంక్ యూ సార్.